ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి రెచ్చిపోయారు. ఇటీవల హిందీ భాషపై పవన్ చేసిన కామెంట్స్ ప్రస్తావిస్తూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మన మాతృభాష అమ్మైతే హిందీ భాష పెద్దమ్మ అంటూ పవన్ మాట్లాడిన వీడియో షేర్ చేస్తూ అర్ధరాత్రి ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. దానికి ప్రకాష్ రాజ్ పెట్టిన క్యాప్షన్ మరోసారి చర్చకైతే దారితీసింది. ప్రకాష్ రాజ్ గత కొద్ది రోజులుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు. తిరుమల లడ్డూ కల్తీ అంశంలోనూ పలుమార్లు పవన్ ని ప్రశ్నిస్తూ నెట్టింట పోస్టులు పెట్టారు. ఇదే క్రమంలో హిందీపై పవన్ చేసిన వ్యాఖ్యలు తప్పుబడుతూ ప్రకాష్ రాజ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ రేంజ్ కి అమ్ముకోవడమా చీచీ అంటూ పవన్ మాట్లాడిన హిందీ వీడియోకు క్యాప్షన్ పెట్టారు. చివర్లో తన జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ సైతం జోడించారు. అయితే ప్రకాష్ రాజ్ తొలి నుంచి బీజేపీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నట్టుగా ఆరోపణ ఉంది. ఇదే క్రమంలో హిందీ రాజ్య భాష చేయాలన్న బీజేపీ అధినాయకత్వం అభిప్రాయాలను ఆయన తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు. తాజాగా పవన్ బీజేపీ విధానానికి అనుకూలంగా స్టాండ్ తీసుకున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్ మరోసారి ఆయన టార్గెట్ చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. జనసేనానిపై ప్రకాష్ రాజ్ పెట్టిన పోస్టుపై పవన్ ఫ్యాన్స్ అయితే మండిపడుతున్నారు. మీరు చెబుతున్నట్టే ఇతర భాషల్ని ద్వేషించుకుంటూ పోతే ఇన్ని సినిమాలు చేసేవారా, ఇంత సంపాదించేవారా అంటూ కూడా అంటున్నారు. మీ ప్రొఫైల్ నేమ్, ఫోటో హిందీలోనే ఉంది కదా అంటూ మరో వ్యక్తి సెటర్ వేశారు. ప్రకాష్ రాజ్ దేశద్రోహిలా ఆలోచిస్తున్నారంటూ మరికొంతమంది మండిపడుతున్నారు. మీరు హిందీ నేర్చుకుని సినిమాలు చేసుకుంటూ సంపాదిస్తున్నారు, వేరే వాళ్ళని మాత్రం నేర్చుకోకూడదు అని అంటారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ పై ఇంతగా విమర్శిస్తున్న ప్రకాష్ రాజ్ ఏనాడైనా ఆయన చేస్తున్న మంచి గురించి ప్రస్తావించారంటూ నిలదీస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేసిన రాజ్య భాషా విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకలను పవన్ ఇటీవల హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ హిందీని రాజ్య భాషగా వివరించారు. దేశంలోని వివిధ సంస్కృతులను, భాషలను కలిపే ఒక కామన్ థ్రెడ్గా హిందీని పేర్కొన్నారు. హిందీ మనది అనడంలో సిగ్గెందుకు అని ప్రశ్నించారు. హిందీని ప్రేమిద్దాం, మనదిగా భావిద్దాం అని పిలుపునిచ్చారు. హిందీని నేర్చుకోవడం ద్వారా భారతీయులం మరింత బలపడతామని, ఇది జాతీయ సమైక్యతకు దోహదపడుతుందని పవన్ అన్నారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి భారతీయ భాషల్ని మాతృభాషలుగా గౌరవించాలని, అలాగే హిందీని పెద్దమ్మ భాషగా భావించాలి అన్నారు.